వల్లభనేని వంశీకి తెలుగుదేశం పార్టీ ఎంతో మంచి లైఫ్ ఇచ్చింది. ఒకసారి బెజవాడ ఎంపీ సీటు, 2 సార్లు గన్నవరం అసెంబ్లీ సీటు ఇచ్చింది. ఎంతో పోటీ ఉన్నా కూడా 2009లో వంశీకి సీట్ ఛాన్స్ లేకపోయినా పరిటాల రవి శిష్యుడు అన్న కారణంతోనూ, పరిటాల సునీత గట్టిగా రికమెండ్ చేయడంతోనూ చంద్రబాబు విజయవాడ పార్లమెంట్ సీట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడిన వంశీ తర్వాత గన్నవరం నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకొని సైతం ఎమ్మెల్యేగా గెలవడం గొప్ప విషయం. అలాంటి వంశీ రాజకీయం వేసిన తప్పటడుగుతో భవిష్యత్ అర్థం కాక మరోసారి పార్టీ మార్పుపై ఆలోచన చేస్తున్నాడా? ఆ స్టోరీ ఏంటో భారత్ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ బోర్డులో చూద్దాం. వంశీకి నిజంగా పర్సనల్ గా కొంత క్రేజ్ ఉంది. అలాంటి వంశీ ఒక 5 ఏళ్లు ఓపిక పట్టుంటే ఈసారి కూడా సీటు తనదే అయ్యేది. గన్నవరం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఈ రోజు టీడీపీలో కింగ్ గా ఉండేవాడు. తన రాజకీయ భవిష్యత్తును వంశీ కాలదన్నుకున్నాడు. ఎందుకు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాడో, చంద్రబాబు లోకేష్ చివరకు చంద్రబాబు భార్య భువనేశ్వరిపై విమర్శలు చేశాడు వంశీకే తెలియాలి. వంశీ నిజంగా ఇప్పుడు చాలా పెద్ద తప్పు చేశాను అని ఎంతో బాధపడుతూ ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీలో చేరి చంద్రబాబు లోకేష్ ను తిట్టి జగన్ ప్రాపకం పొందినా అక్కడ రాజకీయంగా వంశీకి కలిసి వచ్చింది ఎంత మాత్రం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు పార్టీ మారడంతో వంశీ నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్ లోనా లేదా ఎక్కడ ఉంటున్నాడో కూడా ఎవరికి తెలియదు. వైసీపీలో ఉంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి టార్గెట్ గా ఉండే జాబితాలో ఉంటాడు. వంశీ స్వతహాగా భయస్థుడు అన్న చర్చ కూడా ఉంది. అందుకే గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా 2వ సారి గెలిచినా ప్రభుత్వం అండలేకపోతే ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేయడానికి కూడా భయపడ్డాడు. వెంటనే జెండా పీకేసి వైసీపీ చెంత చేరిపోయి జగన్ భజన మొదలు పెట్టాడు. పైగా తన మీదకు, కొడాలి నాని మీదకు చంద్రబాబు లోకేష్ ఇద్దరు వచ్చి పోటీ చేయాలని సవాళ్లు కూడా రువ్వాడు. ఇప్పుడు ఘోర ఓటమితో అసలు నియోజకవర్గంలోనే అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ కొడాలి నాని, రోజా మాత్రమే కాదు, వంశీకి కూడా చుక్కలు చూపిస్తుంది. అసలే భయస్థుడు అన్న బిరుదు వంశీకి ఉంది కదా. ఈ క్రమంలోనే బీజేపీలోకి వెళ్లి ఈ 5 ఏళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాలం గడపాలని వంశీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీలోనే ఉంటే ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం టీడీపీ నేతలు పెట్టే కేసులతో చుక్కలు చూడాల్సి వచ్చుంటుంది. కేసుల భయంతోనే వంశీ బీజేపీ వైపు చూస్తున్నాడంటున్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీలో తనకు బాగా తెలిసిన నేతలతో అంతర్గతంగా లాబీయింగ్ కూడా మొదలు పెట్టేశాడని రాష్ట్ర రాజకీయాల్లో బాగా చర్చ నడుస్తుంది. అయితే వంశీ గురించి తెలిసిన వారంతా వంశీ బీజేపీలో చేరే విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా వంశీ రాజకీయ జీవితంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కెరీర్ ఉంటుందన్న గ్యారంటీ లేదు.